ఏంటా అని చూస్తున్నారా? ఇదే నెలండి, ఆషాఢం నెల కదా. ఇంకేంటి ఆషాఢం నెల అంటే మనకు గుర్తొచ్చేది? ఇదిగోండి చక్కగా ఆకు గోరింటకైతే మనకు గుర్తొచ్చేసిద్ది కదా. ఇప్పుడైతే నేను చక్కగా ఆకు గోరింట కోసి రుబ్బానండి. అదైతే నేను వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి నేను రోడ్లోనే రుబ్బేసాను గబగబా. ఇక వర్షంలో ఫోన్ కూడా పాడైపోయింది కదా అని చెప్పి ఇక మేము వీడియో అయితే తీయలేదండి. ఇప్పుడైతే మా అమ్మాయికి అయితే స్కూల్ నుంచి వచ్చింది. ఈ గోరింట వచ్చేసి వావ్ గోరింటకమ్మ అని అంటుందండి. ఇక మా అమ్మాయికి అయితే పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, మనం ఏ డిజైన్ పెట్టినా కూడా ఈ ఆకు గోరింటకు అస్సలు బాగోదండి. మనం పూర్వకాలం నుంచి ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకోవాలి. చక్కగా చందమామ పెట్టుకొని చుక్కలు చుట్టూ పెట్టుకుంటేనే ఈ గోరింటకు ఉన్న అందం చాలా బాగుంటుంది అనమాట. చెయ్యి కూడా మనకి ఒక నెల దాకా గోరింటకు అనేది పోదండి అస్సలు. ఇప్పుడైతే నేను మా అమ్మాయికి అయితే గోరింటకు పెట్టేసి ఒకసారి మీకైతే చూపిస్తాను చూడండి. మనం ఇలా చందమామ పెట్టుకుంటే మన చందమామ వచ్చి మన అరచేతిలో ఉన్నంత ఫీలింగ్ అవుతామండి మనం. చక్కగా మనం ఆకుగోరింటాకు వచ్చి మోడల్గా అలా పెట్టుకోకూడదు, అస్సలు పెట్టుకోకూడదు. మనం ఆకుగోరింటాకుని ఆకుగోరింటాకులాగే పెట్టుకోవాలి. కోన్ ఎలాగ ఉంది కదా మనకు మోడల్గా పెట్టుకోవడానికి, అంచేత మనం ఇలాగ పెట్టుకోవాలండి. చుక్కలు అయితే లాస్ట్లో పెట్టేద్దాం చుట్టూ. ఇప్పుడైతే వేలకు పెట్టేసుకుందాం. మీరైతే వీడియోస్ అయితే బాగానే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ మా కోసమైనా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి. తిప్పమ్మా, చేయి తిప్పు. గోరింటాకు చూడంగానే ఇంకేమనిపించిద్దండి, అసలు చాలా బాగుండిద్దండి. ఈ నెలలో అయితే చాలామంది ఆడవాళ్ళందరూ ఈ నెల గోరింటాకు పెట్టుకుంటారు. ఆషాఢం నెల కాబట్టి ఈ ఆకున్నంత విటమిన్స్ మామూలు కోన్కి అస్సలు ఉండవండి. కోన్ పెట్టుకుంటే అస్సలు ఒక్కొక్కరికైతే పడదనమాట. చేతులకి దురదలు లేకపోతే ఏమైనా పొక్కులు లాంటివి వచ్చేస్తాయి. ఈ ఆకు పెట్టుకోవటం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి దీనివల్ల. మనకి గోరింటాకు అనేది నెల దాకా అయితే పోదనమాట. అదే కోన్ పెట్టుకున్నామంటే 2-3 రోజులకి మనం చేతులు కడుక్కున్నా ఏం కడుక్కున్నా కూడా పుట్టుకునే పోయిద్ది. ఈ గోరింటాకు అయితే మాత్రం మనకు నెల రోజులు పక్కా గ్యారెంటీ అండి. నెల రోజులు అయితే ఖచ్చితంగా ఉండిద్ది ఆకు గోరింటాకు అయితే. మన చిన్నప్పటి నుంచి మన పూర్వీకుల నుంచి పెట్టిన పేరు కదండి ఈ గోరింటాకు అయితే. ఆ కోన్లు ఈ సింగనాలం జీలకర్ర అన్నీ చేస్తారు కానీ మళ్ళీ పంచదార వేసి అన్నీ చేస్తారు కానీ ఎందుకు అవి ఏం పనిచేయవండి, అస్సలు పనిచేయవు. చక్కగా ఇలా పెట్టేసుకొని ఒక 2 గంటల సేపు మనం ఉంచేసుకున్నామంటే చెయ్యి అయితే చక్కగా ఎర్రగా పండిపోయిద్ది. మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేసింది. భోజనం చేసాక అయితే ఈ గోరింటాకు అయితే పెడుతున్నానండి నేను. ఒక్కొక్కసేపు 2 గంటలు అలా టీవీ చూసుకుందంటే చక్కగా చేయి కడిగేసుకున్నప్పుడు పడుకోవచ్చు అనమాట. నేను ఈ గోరులతో సహా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే గోరులతో సహా పెడితే గోరింటాకు అన్నది చాలా బాగుండిద్ది. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్టైల్ కోసం ఈ గోర్లు ఇలా వదిలేసి కింద వరకు పెట్టుకుంటున్నారు. అస్సలు అలా అస్సలు బాగోదు. ఈ గోరింటాకు అనేది ఈ చేతికి పోయినా ఈ గోర్లకు ఉంటుంది చూసారు, ఆ గోర్లకు ఉన్నది అయితే 6 నెలల దాకా అయితే గోరింటాకు పోతండి. అస్సలు 6 నెలల దాకా మన గోరు ఎలా పండిందో అలాగే ఉంటుంది. గోరింటాకు అయితే అస్సలు పోదు గోర్లు పెట్టింది ఇప్పుడు కూడా. అందుకని నేనైతే గోర్లకే పెడతానండి, కలిపే పెట్టేస్తాను అనమాట గోర్లకి. అప్పుడు చెయ్యి కూడా చూస్తాకు చాలా బాగుండిద్ది. ఈ కోన్లు గిన్నెలు అయితే నేను ఎక్కువగా వాడినామనండి మా పిల్లల్ని కూడా అసలు, ఎందుకంటే ఒంటికి అసలు మంచిది కాదు కదా, అందుకని చెప్పి నేనైతే వాడినామును. ఈ ఆకు గోరింటాకు అయితేనే బాగా వాడినేస్తాను అనమాట. ఏళ్ళు దూరంగా పెట్టలేదా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇదిగోండి ఏళ్ళకైతే పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఇగో చుట్టూ చుక్కలు పెట్టేసుకుందాం చక్కగా. చందమామ చుట్టూ నక్షత్రాలు అనమాట. ఏదో మాకు వచ్చినట్టుగా అలా వస్తుంది కదా, అలా పెట్టేసుకుంటున్నాం అనమాట. ఎలా పెట్టినా కూడా ఈ గోరింటాకు అయితే సూపర్గా ఉంటుందండి. ఇగో చూడండి అప్పుడే పండిపోయింది నా చెయ్యి అయితే, చాలా బాగా పండుతుంది అనమాట ఈ గోరింటాకు. ఈ గోరింటాకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి, ఇంకెందుకు ఆనేస్తాం. చక్కగా
కామెంట్ బాక్స్లో అయితే మాట్లాడేసుకుందాం. ఈ చేతికి చందమామ పెట్టి ఇలాగ నక్షత్రాలలాగా చొక్కాలు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఆకు కొయ్యడం అయితే ఈజీ, కానీ రుబ్బడం అయితే చాలా కష్టం అండి. నేనైతే రోట్లో నూరాను. మాకైతే రోల్ ఉందని మీకు తెలుసు కదా, రోట్లో అయితే నూరేసుకున్నాం అనమాట కష్టంగా. మనం ఎంత కష్టంగా చేసిన పని అయితే అంత ఇష్టంగా ఉండిద్ది అనమాట. ఎంత కష్టపడతామో అంత ఇష్టపడాలన్నమాట ఏదైనా. మనకు అంత ఫలితం కూడా వస్తుంది అనమాట దానివల్ల. అవును. ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఇది గోరింటాకు నూరుకున్నాం కాబట్టి చక్కగా చూసారా బంగారంలో పండుతుంది ఎర్రగా. చూడండి, బంగారం గోల్డ్ కలర్ ఉంటుంది కమ్మా. గోల్డ్ ఉన్నాయి, నాకు తెలిసిన బంగారం ఈ కలరే ఉంది. ఇవ్వండి ఫ్రెండ్స్, నేనైతే ఒక చేతికి అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంకో చెయ్యి అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చెయ్యి ఇవ్వమ్మా, అడ్డుపెట్టు, ఆడియన్స్ చూపించు. ఇదైతే ముందుగా మనం ఈ వేళ్ళకు పెట్టేసుకుందాం అనమాట. చక్కగా మనకి ముందుగా వేళ్ళకు పెట్టేసుకుంటా చందమామను చుక్కలో ఒకసారి పెట్టేసుకుందామండి. మా అమ్మాయికి అసలు నిద్ర వచ్చేస్తుంది, గబగబా పెట్టేశానంటే కాసేపు కూర్చొని టీవీ అలా చూసుకుంటుంది. ఎందుకంటే పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చొని వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఇక్కడ నడునొప్పులు అవి వచ్చేస్తాయి అనమాట. చక్కగా కాసేపు ఇలా పెట్టేస్తే కడిగేసుకొని ఒక 2 గంటల నుంచి చక్కగా పడుకుని పోద్ది. ఇవాళ మాత్రం తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే గోరింటాకు ఉంది కాబట్టి ఇవాళ లేట్ అవుతుంది పడుకోవడానికి. పాపం పొద్దునే మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ స్కూల్కి పోవాలి కదా. ఎందుకంటే ఈరోజు ఏమవారం, సోమవారం కదా. ఇక రేపు మంగళవారం, అదే రేపు ఆదివారం అనుకోండి, ఎంతసేపు ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు, సెలవు వచ్చింది అనమాట స్కూల్ అయితే. ఇవాళ సోమవారమే కదా, ఇంకా ఈ వారం స్టార్టింగే కదా. నాకు నచ్చిన పద్ధతి అయితే నేనైతే గోరింటకి ఇలాగే పెట్టుకుంటానండి. నేనైతే డిజైన్స్ అవేం పెట్టుకొని, ఒక్కొక్కరు అయితే పుల్ల పెట్టుకొని రుద్దేస్తూ ఉంటారు. అలా అయితే అసలు ఆకున్న విలువ అయితే పోయిద్దండి నాకు తెలిసి అయితే మాత్రం. నేనైతే మాత్రం ఇలాగే పెట్టుకుంటాను అనమాట. మా పిల్లలకైనా సరే ఎప్పుడైనా ఇలాగే పెడతాను. ఈ గోరింటకు అయితే మాత్రం డిజైన్స్ అయితే అస్సలు పెట్టమన్నమాట. దూరంగా పెట్టు, మేలు దూరంగా పెట్టు. కచ్చే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏలకైతే పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే మనం చుట్టూ చుక్కలు పెట్టేసుకుందాం. చందమామ అయితే పెట్టేశానండి. చూడండి, ఒకసారి చేయి చూడండి. గోరింటకైతే చాలా బాగా పండుతుందండి. ఇది మా ఇంటికాడ చెట్టు ఉందండి, మీకు చూపించాం కదా వీడియోలో, 2-3 వీడియోలో చూపించాం కదా. అదైతే చాలా బాగా పండిద్ది అనమాట. చక్కగా ఇలా చుక్కలు పెట్టేసుకుంటే అందంగా ఉంటుంది చెయ్యి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే 2 చేతులు చూసేసేయండి. ఏదమ్మా గోరింటాకు చూపించు. వావ్, బాగా పడిందమ్మా. ఇంకా నేనే పెట్టుకున్నా. చూసావా? ఇదిగోండి, నాది కూడా చూడండి ఒకసారి. ఎవరిది బాగుందో లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. వావ్ కదా. నాకు ఇలా గోరు పండుగ ఉంటే చాలా ఇష్టం. ఇంకా నాకు కూడా పండిందిగా. నేను పెట్టుకున్నాగా చూడు చక్కగా. నీదే తల్లి, మా చింతలు పెట్టుకోవాలి కదా రాత్రిగా. హాయ్ ఫ్రెండ్స్, స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారండి. ఇప్పుడైతే అన్నమై పెట్టేద్దాం పిల్లలకి.
కానీ తెలు తొందర రెడీ అయిపోయినా నువ్వు అయిపోయావా ఫ్రెష్ అయిపోయావా రెడీ అయిపోయావా అన్నం తింటే అయిపోతుంది. బ్యాగ్ ఇచ్చి వద్దేసుకున్నావా డైరీ అయ్యి డైరీ సైన్ అయిపోయిందా చైనా ఆ డైరీ సైన్ అయిపోయింది. రాత్రి చేయించుకున్నావా సైన్ చేయించుకున్నావా అమ్మతో ఈ గోరింటాక్ డిజైన్ కానీ గోరింటాక్ పండడం కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే టిఫిన్ చేస్తారండి పిల్లలు. ఇప్పుడైతే పిల్లలకు అన్నం అయితే పెట్టేస్తున్నానండి. నేనైతే రాత్రి గుడ్లు కోడి కూర అయితే వండాను. ఆ కూర అయితే సగం దాకా మనకు ఉండిపోయింది అనమాట. అది మళ్ళీ నేను ఇదిగోండి వేడి చేసేసి పిల్లలకైతే తినిపించేస్తున్నాను చక్కగా. మీరు మాత్రం కంపల్సరీగా మా వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. లైక్ అయితే మిస్ అవ్వద్దండి. వీళ్ళకైతే ఇక స్కూల్కి చూడండి టైం అయితే 8:05 అయిపోయింది. 8:30 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. గబగబా రెడీ చేసేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేస్తాను అనమాట. ఒకసారి మీకు టైం కూడా చూపిస్తాను. ఇదిగోండి 8:10 అవ్వ వస్తుంది. ఇంకో మా పిల్లల ఫోటో అండి ఇది చిన్నప్పుడుది. చూసారు అంత క్యూట్గా ఉన్నారు కదా బుడ్డు బుడ్డుగా క్యూట్గా. మా చింతల పాట ఇంకా ఇంకా చిన్నది ఉందండి. మా చింతల్లి పెద్దలు అండి. ఇదిగోండి మా చింతల ఫోటో అన్నప్రసన్న ఫోటో అండి ఇది. అప్పుడు చూడండి అట్లా ఉందో ఇప్పుడు చూడండి అట్లా ఉందో. అసలు అప్పటికి ఇప్పుడు సంబంధం లేదు కదా. ఒకసారి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తా ఒకసారి ఆగండి. కలర్ బాగా చేంజ్ అయ్యింది చూడండి అట్లా ఎట్లా ఉంది ఫోటో. చాలా వైట్గా ఉండేది కలరు ప్లస్ అప్పుడు బాగానే ఉండేది మరి బాగుండేది. మరి ఇప్పుడు బక్కగా తయారైంది. మా చింతల ఫోటో చూసామ్మా నీ ఫోటో చూసుకో అసలు నువ్వు అసలు తిన కూడా తినట్లే. ఇప్పుడైతే తినకలా తయారైందండి. పొద్దున్న మనకి 9 అయ్యేదాకా అయితే ఖాళీ అయితే ఉండదండి. ఈ ముందు వీళ్ళు వెళ్ళిపోతాయి మనం అయితే ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఎందుకంటే పొద్దున్న లేచిన కానీ పనులే కాబట్టి వీళ్ళు వెళ్ళేదాకా పనులే ఉంటాయి కాబట్టి వీళ్ళు వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటే పనులు ఇంట్లో పనులు అవి చేసుకుంటాను అనమాట నేను. రాత్రి అయితే గోరింటా పెట్టేశానండి. మా అమ్మాయికి అయితే కాళ్ళకైతే పెట్టలేదు అనమాట. నేను కాళ్ళకైతే ఈరోజు పెడతానన్నా. ఎందుకంటే కాళ్ళకి చేతికి ఒకేసారి పెట్టానంటే మళ్ళీ తను ఉండలేదు ఎక్కువసేపులే అని ఇక చేతులకైతే పెట్టేశాను. కాళ్ళకైతే వాళ్ళు పెడదాంలే అని చెప్పి కాళ్ళకైతే ఆపాను అనమాట. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇక కాళ్ళకి కూడా పెడతాను. గోరింటాకు అయితే మాత్రం చాలా బాగా పండుతుందండి. సూపర్గా పండింది అనమాట. మన గోరింటాకు కూడా ఇగోండి చక్కగా ఇలాగ చందమామ పెట్టి చుట్టూ నక్షత్రాలు పెట్టుకొని అసలు ఈ చేతులు చూడండి ఎంత బాగున్నాయి. ఇలా పెడితే పిచ్చి పిచ్చి డిజైన్స్ అయితే పెట్టవసరం లేదు. సూపర్ అంటే సూపర్గా పండిపోయినాయి అనమాట చేతులు చక్కగా. చూసారా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇకమ్మా పిల్లలకైతే ఇక ఇంకొక 1/2 గంట టైం ఉంది. ఈ లోపు నేను క్యాజులు పెట్టేశాను. క్యాజులు పెట్టేసి పిల్లల్ని అయితే పంపించేస్తే ఒక పని అయిపోయింది నాకు. ఏమో కావాలందా వేడి ఉంది కూర కూడా. మరి మళ్ళీ వేడి చేశాను కదా కూర కూడా మళ్ళీ ఇంకా వేడిగానే ఉంటుంది. వేడిగానే పెట్టాలి కాబట్టి పిల్లలకి ఇక కూర కూడా కొంచెం వేడి చేసి వేడి అన్నంలో కలిపేసి పెడుతున్నాను అనమాట. కన్నాలు తేజలు నువ్వే తినాలి స్వీట్ విడిగా తింటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది తిన్నగా. టైం అయిపోతుంది. చక్కగా పొద్దున్నే లేవగానే మొహాలు కడుక్కొని స్నానాలు వేసేసి ఇదిగోండి జడలు వేసుకొని చక్కగా రెడీ అయిపోతారు. అసలు అల్లరి అనేది అసలు చేయరనమాట. చూసారా చక్కగా చుక్కల్లాగా ఉన్నారు ఇద్దరు రెడీ అయిపోయి ఇక స్కూల్కి. ఇక తినేసానంటే మా వారు కూడా స్నానం చేసి రెడీ అయ్యి పిల్లల్ని అయితే దింపేస్తారండి. ఈ రోజుకి అలా అయితే గడిచిపోయింది అనమాట మాకు చక్కగా. ఈ లోపు వీళ్ళు అయ్యే లోపు అయితే నేను స్నానం చేస్తానండి. సరే అమ్మ మీరు తింటానండి. ఈ లోపు స్నానం చేస్తాను ఓకేనా.
తేజ్ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది? తేజ్ తల్లి, తేజ్ తల్లి, చింతల్లి వాటర్ తాగుతాగా అక్కడ ఉన్నాయిగమ్మా, చూడలేదా? సరే ఈలోపు తింటా ఉన్నాను తల్లి, స్నానం వచ్చేస్తానే. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు అయితే పిల్లలు తింటూ ఉంటారు, నేను స్నానం వచ్చేస్తాను, మళ్ళీ కంటిన్యూ అవుదాం. అమ్మా అన్నం తినేసారు ఇంకా? తినేసాం. ఓకే ఫ్రెండ్స్, నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యేలోపు పిల్లలు అయితే నీట్గా తినేసారండి అన్నం. మరి లంచ్ బాక్స్ అయిపోతుంది. టైం కూడా దగ్గర అయిపోతుందా? టైం అయిపోవచ్చిందా? ఓకే, అమ్మ ఏం చేస్తుంది మరి? క్యారేజీలు పెడుతుంది. లంచ్ బాక్స్ పడుతుందా? ఓకే ఫ్రెండ్స్, ఏమో అయిపోయినా లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందా? కూర పెట్టేస్తా అయిపోద్ది. అన్నం ఇదిగో అన్నం పెట్టేసారు అనమాట. ఏం పెట్టేస్తున్నావు? అదే కూర పెట్టేస్తున్నావా? కూర ఇదే పెట్టమంటున్నారు వాళ్ళు. ఎలాగో మనం మళ్ళీ వండాను కదా, ఎలా ఉంది కాబట్టి కూర ఉంటుంది. అన్నం పెట్టేసావా? పెట్టేసాను ఇంకా. ఓకే పెట్టేస్తా. మా చింతల్లి ఎంత తినిద్దండి, ఇంకా ఎక్కువ తిందు, అంటే కొంచెమే పెట్టాను అనమాట. చూడండి, ఇద్దరికి 2 స్పూన్స్. మా పెద్దల క్యారేజ్ ఇది చూడండి, బాటిల్ పెద్దలి పట్ట. మా చింతల క్యారేజ్ ఇది స్పూను, బాటిల్. నాప్కిన్స్ ఉన్నాయమ్మా? ఇంకో చింతలు. పాకెట్స్లో పెట్టుకున్నాను నాప్కిన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చక్కగా క్యారేజ్ పెట్టేసి పిల్లలకి అన్నం కూడా తినిపించేసానండి. ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక బ్యాగ్ తీసుకుని వచ్చాను. వెళ్ళమ్మా, బ్యాగ్లో తీసుకొచ్చండి, వెళ్ళండి, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారండి, చక్కగా రెడీ అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా స్కూల్కి వెళ్తాను అనుకుంటున్నారా? నేను వెళ్ళట్లే, పిల్లలు తింపేసి వస్తున్నాను, పిల్లలు ప్యాడ్ కూడా. ఓకే ఫ్రెండ్స్, పిల్లలకి అయితే టైం అయిపోయింది. పిల్లలకి టైం అయిపోయింది కదా, ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియో అండి. నెక్స్ట్ మరి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.